Please forgive me. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ వచ్చేసి మీ ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి మన ఛానల్ లైక్ చేసుకొని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికోసం మీరు ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో నేనైతే క్రోమ్ని ఓపెన్ చేసుకున్నాను. సో క్రోమ్ని ఓపెన్ చేసుకున్నాక ఏం చేయాలంటే సెర్చ్ బార్లో అయితే ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది కొట్టండి. ట్యాగ్స్ అనేది అందరూ ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసే ముందు అందరూ అయితే ఇస్తారు. డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ అందరూ అయితే ఇస్తారు ఖచ్చితంగా. సో ట్యాగ్స్ మనం ఊరికే రాయాల్సిన అవసరం లేదు. దీంట్లో అయితే మనకు వీడియోకి నచ్చినట్లుగా ట్యాగ్స్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది సెర్చ్ చేయండి. సైడ్లో నేను నేమ్ కూడా ఇస్తాను చూడండి. సో నేను నేమ్ ఇస్తున్నాను చూడండి. సైడ్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక మీకైతే ఇలా రావడం జరుగుతుంది. సో నేను చూపెడుతున్నాను చూడండి. ఈ ట్రిక్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయినారంటే మీ ఛానల్ గ్రోత్ 100% అవుతుంది. సో మీరు ఫస్ట్ ఆప్షన్ చూసుకోవచ్చు, యూస్ ట్యాగ్ జనరేటర్ అని ఉంది కదా, సో దాన్ని వచ్చేసి మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. సో క్లిక్ చేసుకున్నాను నేనైతే. సో క్లిక్ చేసుకున్నాక ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో అని ఉంది కదా, సో దాంట్లో మీరు ట్యాగ్స్ అనేది ఏ వీడియోకి ట్యాగ్స్ ఎలా కావాలో మీరైతే ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి టెక్ కాబట్టి మీరు మీ ఇష్టం ఉన్న ట్యాగ్స్ అనేది ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. టెక్ వైరల్ టిప్స్. సో నేను ఇక్కడ సెర్చ్ చేశాను చూడండి, టెక్ వైరల్ టిప్స్ అని. సో సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే ఇక్కడ ట్యాగ్స్ అనేది రావడం జరిగింది. సో స్క్రోల్ చేస్తూ డౌన్కి వెళ్ళినట్లయితే కాపీ ట్యాగ్స్ అనేది ఉంది కదా డౌన్లో, సో కాపీ ట్యాగ్స్ అనేది క్లిక్ చేసుకోండి. ట్యాగ్స్ అనేది కాపీ అయిపోతాయి. సో మీరు కింద చూసుకోవచ్చు కాపీ ట్యాగ్స్ అనేది రెడ్ కలర్లో. సో కాపీ అయితే అయిపోయాయి. ట్యాగ్స్ అనేది మనకు కాపీ కావడం జరుగుతుంది. సో మీరు అప్లోడ్ చేసే ముందు ఇక్కడ పేస్ట్ చేస్తే మీ వీడియోలో ట్యాగ్స్ అనేది రావడం జరుగుతుంది. సో అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్లో ఆన్లో పెట్టుకోండి.